ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నిసార్లు పిలుస్తుంటే పలకరేంటి? అంటే అది బట్టలు మడత పెడుతున్నామక్క, అందుకే వినపడలేదు. సరే సరే చూడండి, శంకర్ వాళ్ళుండే 10 రోజులు మీరు గదిలోనే ఉండండి. బయటకు వచ్చి పెద్దోడితో చిన్నోడితో కబుర్లు గిబుర్లు పెట్టకండి. అసలే వాళ్ళిద్దరూ మాయగాళ్ళు. వాళ్ళ అన్నయ్యకి తెలియకుండా గర్ల్ ఫ్రెండ్స్ ని కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు లేక, వేస్ట్ ఆఫ్ టైం. చిన్నోడా పెద్దోడా, ముగ్గురు ఇక్కడే ఉన్నారన్నమాట. గౌరీ గారు, మా తమ్ముళ్ళని ఏమైనా చూసారేంటండి? హా, రోజు చూస్తూనే ఉంటాం కదా. అబ్బా జోక్ లేకండి, ఇటువైపు ఏమైనా వచ్చారా అని అడుగుతున్నాను. హా వచ్చారు, ఇదిగో మంచం కింద ఇద్దరు దాక్కునున్నారు. అదే ఏం చేయాలో తెలియక టైం పాస్ కి మా చెల్లెళ్ళే దాచారు. అక్క ఏం మాట్లాడుతున్నావక్క? లేకపోతే ఏంటే, వాళ్ళు మీ గదిలోకి ఎందుకు వస్తారు? హలో గౌరీ గారు, అందరం కలిసి ఒకే కొంపలో ఉంటున్నాం కదా, చదువుకోవడానికి వచ్చారేమో అని అడిగానండి. అయినా మా తమ్ముళ్ళవి మంచాల కింద దాక్కునే క్యారెక్టర్స్ కావు. ఒకడు ఐఏఎస్, ఒకడు ఐపీఎస్. మంచిదండి, మీ తమ్ముళ్ళ గొప్పలు వినే ఓపిక టైము రెండూ నాకు లేవు. రండే మనం వెళ్ళి వంట పని చూద్దాం. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. మీ చెల్లెళ్ళు మీకు గొప్ప అయితే మా తమ్ముడు నాకు ఇదేంటి కరెంటు పోయింది? పెద్దోడా చిన్నోడా, ఇంతసేపు కనపడలేదు, ఇప్పుడు సడన్ గా ఎక్కడి నుంచి వచ్చారా? ఇటు నుంచి ఇక్కడి నుంచి ఇటు నుంచి. ఇప్పుడు నాకు అర్థమైంది మ్యాటర్. మీరిద్దరూ ఎగ్జామ్స్ అని చెప్పి చదివి చదివి బుర్ర హీట్ ఎక్కిపోయి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అందుకే మీకు రిలాక్సింగ్ ఉండడానికి మీతో మంచి ఆసనాలు ఇస్తాను, రండి చెప్తాను. రే చిన్నోడా, అయిపోయాంరా. దీని బదులు మంచం కింద దొరికిన బాగుండు. రేయ్ రండ్రా. వస్తున్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.